హలో ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు స్పెషల్ కందిపొడి. ముందుగా ప్యాన్లో 2 కప్స్ కందిపప్పు వేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే పప్పు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. పప్పు బాగా వేగాక సెపరేట్గా ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు శనగపప్పు వేసుకొని ఎలా అయితే కందిపప్పుని వేయించుకున్నామో అదే విధంగా శనగపప్పును కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకున్నాక సెపరేట్గా తీసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు పెసరపప్పు వేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఎందుకంటే పెసరపప్పు తొందరగా వేగుతుంది. పెసరపప్పు వేగుతున్నప్పుడే 2 స్పూన్స్ పుట్నాల పప్పు కూడా వేసుకొని వేయించుకుంటే బాగుంటుంది. నేనైతే పుట్నాల పప్పు కూడా వేసాను. అది వేసుకుంటే కందిపొడి చాలా బాగుంటుంది. దీన్ని కూడా సెపరేట్గా ప్లేట్లోకి తీసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. క్వాంటిటీని బట్టి కూడా ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఇంగువ వేసి వేయించాలి. నేనైతే ముద్ద ఇంగువ తీసుకున్నాను, ఎందుకంటే స్మెల్ బాగుంటుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిరపకాయలు వేసి వేయించాలి. ఎక్కువ వేడి చేసిన మిరపకాయల కలర్ మారిపోతే బాగుండదు. తర్వాత వెల్లుల్లిపాయలు వేసి వేయించుకొని సెపరేట్ ప్లేట్లోకి తీసుకున్నాక కొంచెం సేపు చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకుందాం. మరీ మెత్తగా కాకుండా బరకగా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాక ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ కందిపొడి వేడి వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.